ప్రతికూల పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జగన్, కేసీఆర్, మోదీ కుమ్మక్కై రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావిడి చేసిన కేసీఆర్ మమతా బెనర్జీ దీక్షకు ఎందుకు మద్దతు ఇవ్వలేదని నిలదీశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదాన్ని తెలియజేసింది. ప్రభుత్వం తరపున సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు 2 గంటల పాటు ప్రసంగించారు. 5 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు వివిధ ప్రాజెక్టుల అభివృద్ధిని సమగ్రంగా వివరించే ప్రయత్నం చేశారు. 54 లక్షల మందికి పెన్షన్లు 10 రెట్లు పెంచి అందిస్తున్న ఘనత ఒక్క ఏపీకే దక్కుతుందని ఆయన తెలిపారు. డ్వాక్రా మహిళలకు అందిస్తున్న పసుపు కుంకుమ పథకాన్ని నిరంతరం కొనసాగిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి యువనేస్తం పేరిట అందిస్తున్న నిరుద్యోగ భృతిని 1000 నుంచి 2000కు పెంచిన మొత్తాన్ని మార్చి నెల నుంచి అందించనున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వర్షాభావం ఉన్న, కరువు వచ్చిన 11% అగ్రికల్చర్లో అభివృద్ధి సాధించామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే దృఢ సంకల్పం అని చెప్పి కూడా ఈరోజు కూడా ఒక ఆర్టికల్ చూస్తే దేశ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ 300% FDI గ్రోయి, దేశంలో నెంబర్ 1 స్టేట్ ఇన్ అట్రాక్టింగ్ FDI అంటే దానికి చిరునామాగా మనం తయారయ్యాం. తెలుగుదేశానికి బీసీలు వెన్నెముక అన్న సీఎం వారి అభివృద్ధి కోసం 8 ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చినట్లు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్లపై ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నారన్న సీఎం వారికి హామీ ఇచ్చి నిలబెట్టుకున్న ఘనత తమకే దక్కుతుందన్నారు. బీసీ సంక్షేమానికి 43,000 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 40,000 కోట్లు, ఎస్టీలకు 14,000 కోట్లు, ముస్లింలకు 4,000 కోట్లు, ఇవన్నీ కలుపుకుంటే అదే మరి 4,000 కోట్లు కాపులకు ఖర్చు పెట్టాం. అన్ని కూడా కలుపుకున్నప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక చరిత్ర సృష్టించిన ప్రభుత్వం, ఒక సంక్షేమ ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రన్న బీమా ద్వారా 2,10,000 మందికి 2,685 కోట్లు అందించినట్లు చంద్రబాబు నాయుడు వివరించారు. ఆర్థిక లోటు ఉన్నా రైతులకు 24,000 కోట్లు రుణమాఫీ చేశామని, 5,000 కోట్లతో అన్నదాత సుఖీభవ పథకాన్ని త్వరలో అమలు చేస్తామని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులకు 42% ఫిట్మెంట్ ఇచ్చామని, పదవీ విరమణ వయోపరిమితి 60 ఏళ్లకు పెంచినట్లు తెలిపారు. 2022 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేరుస్తామని ఆయన చెప్పారు. డిసెంబర్ నాటికి పోలవరం పనులు అన్నీ పూర్తవుతాయని, జూన్కు గ్రావిటీతో నీళ్లిస్తామన్న చంద్రబాబు చిత్తూరు జిల్లాకు కూడా కృష్ణా నీళ్లిచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. ఈ పోలవరంలో అయితే నిన్నటికైతే 65.04% పనులు పూర్తయినాయి. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ఈ సంవత్సరంలో పూర్తవుతుంది. డిసెంబర్కి అన్ని పనులు పూర్తవుతాయి. జూన్లో గ్రావిటీ ద్వారా నీళ్లిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని ఈ అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీకి రాకుండా జీతాలు మాత్రం తీసుకుంటున్నారన్న సీఎం ప్రపంచంలోనే జగన్ లాంటి ప్రతిపక్ష నేత ఉండడని విమర్శించారు. పోలవరం రాజధాని నిర్మాణాలను అడ్డుకునేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నించారని ఆరోపించారు. జగన్, కేసీఆర్, మోదీ కుమ్మక్కై రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, కేసుల కోసం విపక్ష నేత రాష్ట్రాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని మోదీకి తాకట్టు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. పార్లమెంట్లో అక్కడ ఇష్యూస్ మీద పోరాడవలసి వస్తుందని నరేంద్ర మోడీని చూస్తే భయపడిపోయి అక్కడ మీరు చేసిన పని ఏంటి? పారిపోయారు. నిన్న మీరు చూశారు కేసీఆర్ యొక్క గొప్పతనం. 2 సార్లు మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళాడు. నిన్న ఆవిడ మీద సిబిఐ దాడులు చేస్తే దేశం అంతా ఖండించింది. కడాన నవీన్ పట్నాయక్ కూడా ఖండించాడు. కేసీఆర్, జగన్ మాత్రం ఖండించడం. ఎంత గొప్ప నాయకుల దిశ అంటే పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవడూ చూడలేదనుకుంటారు తప్ప వీళ్ళిద్దరు ఆడే కపట నాటకం దేశం అంతా అర్థమైంది. వీళ్ళు నరేంద్ర మోడీ ముగ్గురు మోడీలు కలిసి మోడీ ఫ్రంట్ పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని, దేశాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితి వచ్చారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మొత్తం 9 మంది శాసనసభ్యులు ప్రసంగించారు.